2012లో నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి కోసం అప్లై చేయడానికి మొదటిసారిగా ఒక అప్లికేషన్ నింపి ఆ సికింద్రాబాద్ జోనల్కి అనమాట ఆ పోస్టులు కావాలంటే పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ చేయడానికి రాజాం వెళ్ళాను. ఆ రాజాం ప్రాంతంలో ఈ రాజాం నుంచి శ్రీకాకుళం లైన్లో పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ ఆఫీస్లో లెక్క వేయడానికి వెళ్ళినప్పుడు అందరూ అనిపిస్తున్నారు, చాలా ఎక్కువ జనం ఉన్నారు. అప్పుడు ఒక కుర్రవాడు ఆయన చిన్న చిన్న సువార్త పత్రికలు అందరికి పంచుతున్నప్పుడు నేను అనుకున్నాను, పని పాట లేదు కదా, చూస్తే సన్నంగా ఉన్నాడు, కొంచెం హైట్ ఉన్నాడు, ఈ ఈ ఈ బొగ్గలు కూడా మొత్తం పొడిబారిపోయాయి, సైకిల్ తొక్కుని వచ్చాను. చూసి పేపర్లు పంచుతూ ఉంటే నువ్వు రా అని పిలిచాను. అప్పుడు నాకు ప్రభువు గురించి సరిగ్గా తెలియదు. పిలిచి ఏం చేస్తున్నావు అన్న. సువార్త పేపర్లు పంచుతున్నాను. ఎంత హైట్ ఉన్నావు, ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఎంత హైట్ ఉన్నావు? డిగ్రీ చదువుకున్నావు. చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ పేపర్లు పంచుకొని ఊరి మీద తిరుగుతూ ఉన్నావు, ఏం పని లేదా నీకు అన్న. చూడు ఎంత జనం, ఎప్పుడు ఏ ఉద్యోగం సాధించాలని చెప్పేసి ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ఆతురపడే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే నువ్వేందయ్యా ఇలాంటి పని చేస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేపర్లు పంచుతావా అని అన్నప్పుడు ఆయన మాట అన్నాడు తెలుసా, వీరందరూ కూడా ప్రభుత్వం కింద బానిసలుగా పనిచేయడానికి ఆతృత పడుతున్నారు, ఆశపడుతున్నారు, పరుగులెడతా ఉన్నారు. కానీ నేను నన్ను సృష్టించినటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు కింద దాసుడిగా పనిచేయడానికి పేపర్లు పంచుతున్నానయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో నాకు ఆ మాట అర్థం కాలేదు, ఎందుకంటే ప్రభు సేవలో ఉన్నటువంటి డెప్త్ తెలియదు. ఎందుకంటే లోకం నుంచి వేరుపరిచి ప్రత్యేకంగా ప్రభు సేవకి ప్రభు పిలుచుకుంటాడు. లోకంలో ఉన్నటువంటి విషయాలు అన్నీ వదిలేసి ఓన్లీ ప్రభు కార్యాలు, మంచి కార్యాలు, ప్రభు ఏదైతే కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు చేయడానికి దేవదూతలకి సహితం ఇవ్వలేనట్టు గొప్ప దివ్య పరిచర్య ప్రభు ఎవరికి ఇచ్చాడు తెలుసా? జ్ఞానం ఉన్నవారికి కాదు, బలం ఉన్నవారికి కాదు, డబ్బు ఉన్న వారికి పిలవలేదు, కానీ ఆయన జ్ఞానమును సిగ్గుపరచడానికంట వెర్రివారిని, బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనులంట తన పరిచర్య కొరకు పిలుచుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అట తన పరిచర్య కొరకు బలహీనులు పిలుచుకున్నాడు. అయితే ఈ రాగంలో ఉన్నటువంటి సేవకుడిని చూసి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒకసారి మా ప్రాంతానికి మళ్ళీ మా విలేజ్ కూడా వచ్చి కాపలా పంచాం. అప్పుడు ప్రభువుని తెలుసుకున్న మొదట వెళ్ళి వాళ్ళకి నమ్మకాన్ని ఇచ్చి ఒక చిన్న కానుక వాళ్ళ చేతిలో పెట్టేసి పంపించాను. అయితే నిన్ననే మొన్న సేవకుల మీటింగ్లో ఆ సేవకుడు కనిపించాడు. దేవుని స్తోత్రం. ఆ సేవకుడు కనిపించినప్పుడు ఆ సేవకుడు నేను చూసేసరికి ఆ ఫేస్ నాకు అర్థమైపోయింది. అప్పుడు చాలా సన్నంగా పోల్చుకోలేని స్థితిలో కనబడ్డాడు, కానీ దేవుని పరిచర్యలో ఉంటున్నాడంట. చాలా సంతోషం. ఆయన అడిగా, బ్రదర్ కమ్మన్, నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలేదు, గుర్తులేదు, కానీ మిమ్మల్ని నేను చూశాను. ఇప్పుడు చూశాను 2012. దేవుని స్తోత్రం. 2012 నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది 8, ఇది 5, ఎంత? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల తర్వాత మరలా సేవకుని కలిసినప్పుడు ఆ సేవకుడు ఇంకా నువ్వు ప్రభు పరిచర్యలోనే కొనసాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూసారా ఎలాంటి వ్యక్తులను వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. బలహీనులైనటువంటి వారు, బలం లేనటువంటి వారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారినట ప్రభు అట అద్భుతంగా తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ 28లో ఒక మాట ఉంటుంది, చదువు. 28లో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 28లో ఒక మాట ఉంటుంది. వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకములో తృణీకరించబడిన వారిని, యు ఆర్ ద అన్క్వాలిఫైడ్, నువ్వు దేనికి పనికిరావు,
నీవు దేవుని పరిచర్యకి పనికిరావు, దేవుని ఆరాధించడానికి పనికిరావు, దేవుడి సన్నిధిలో నీకు ఏమాత్రం చోటు లేదు అని తృణీకరించబడుతున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, జ్ఞానం లేని వారిని, బలం లేని వారిని, శక్తి లేని వారిని, ఎన్నిక లేని వారిని ఆయన పరిచర్య కొరకు ప్రభువు పిలుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనట జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలహీనులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని లోకమంట ఎవరైతే తృణీకరిస్తుందో, లోకం ఎవరైతే హేళన చేస్తా ఉందో, లోకం ఎవరైతే మరి నువ్వు దేనికి పనికి రావాలని సూటిపోటి మాటలతో మరి నిందిస్తా ఉందో, అలాంటి వారినట దేవుడట అద్భుతమైనటువంటి వాడిగా ఎన్నుకొని ఆయన పరిచర్యలో, ఆయన కృపలో వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడట విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటాడు, నిన్ను తల్లి మరిచిన, తండ్రి మరిచిన, ముదిము వచ్చే వరకట నిన్ను ముద్దాడుతానని ప్రభు చెప్తున్నాడు. ముదిమి అంటే ఇప్పుడు ముసలితనం అయిపోయినప్పటికీ కూడా నేను నిన్ను ముద్దాడుతాను. ఒకవేళ నువ్వు మరణించిన మరణను నీతో, నిత్యజీవంలో నిత్యము నీ తోడుగా ఉంటాను ప్రభు చెప్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు కలిగి ఉన్నామండి ప్రేమ వల్ల. దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉన్నాం. మనకైనా బలవంతులు, జ్ఞానవంతులు, తెలివైన వారు ఎంతో మంది నిన్ననే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణంలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచడండి కేవలం ఆయన యొక్క కృప మాత్రమే, కేవలం ఆయన యొక్క దయ మాత్రమే, కేవలం ఆయన యొక్క ప్రణాళికలోనే ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. లేకపోతే